అందరికీ నమస్తే. నేను లగచల్ర సురేష్. కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం సర్జాఖాన్పేట అనే గ్రామంలో ఈరోజు ఉదయం సుమారు 7:30 ప్రాంతంలో బాలరాజ్ గౌడ్ అనే కార్యకర్త మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సుమారు 12 మంది అతని ఇంటి మీద పడి అతని మీద దాడి చేయడం జరిగింది. అందులో భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించిన కార్యకర్త బాలరాజ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో అతని కాలు కూడా విరగడం జరిగింది. ఈ హరీష్ గౌడ్ గతంలో కూడా అదే గ్రామంలో శివలీల అనే ఒక మహిళకు సంబంధించిన భూమి ఫ్లాట్ కూడా కబ్జా పెట్టాలనే ప్రయత్నం చేస్తే అప్పుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు మేము అంతా వెళ్ళి అక్కడికి పరిశీలించి సంబంధిత అధికారులకు బాధితురాలకు న్యాయం జరిగేలా చూడండి అని చెప్పడం జరిగింది. ఇతను దాడి చేయడానికి ప్రధాన కారణం ఏం తెలుస్తుంది అంటే ఈజీపూర్ మైసమ్మ దేవాలయం దగ్గర ముదిరాజులకు సంబంధించినటువంటి భూమి ఉంది. ఆ భూమిలో ఈ హరీష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో మాజీ సర్పంచ్, అతని తండ్రి లక్ష్మీనారాయణ ఒక గుంత తీయించడం జరిగింది. అయితే ఆ గుంత తీయిస్తే ముదిరాజ్ కులానికి సంబంధించినటువంటి ఒక యువకుడు ప్రశ్నిస్తే ఈ లక్ష్మీనారాయణ గౌడ్ ఎవరైతే ఉన్నారో అతను ఆ అబ్బాయి మీద బూతులు తిట్టడం జరిగింది. ఆ ఆడియో రికార్డ్ చేసి వాట్సాప్ గ్రూప్లలో వీళ్ళు షేర్ చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకుల ప్రవర్తన ఎట్లా ఉంది అనే దానికి సంబంధించి. దాని మీద ఈ హరీష్ గౌడ్ నా తండ్రికి సంబంధించినటువంటి ఆడియో ఇట్లా షేర్ చేస్తారా అని చెప్పేసి బాలరాజ్ గౌడ్ అనే భారత రాష్ట్ర సమితి కార్యకర్త మీద దాడి చేయడం జరిగింది. అయితే కోస్గి పోలీస్ వారికి తెలియజేయండి ఏమనగా, అయ్యా ఈ హరీష్ గౌడ్ మరియు లక్ష్మీనారాయణ గౌడ్ మరియు అదేవిధంగా మిగతా 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెంబడే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, వీళ్ళని రిమాండ్కి పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. బాలరాజ్ గౌడ్కి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ బాలరాజ్ గౌడ్ తరఫున ఆల్రెడీ కోస్గి పట్టణ పోలీసు వారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. భారత రాష్ట్ర సమితి కార్యకర్తల మీద కొడంగల్ నియోజకవర్గంలో వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. పలు మండలాల్లో భారత రాష్ట్ర సమితి కార్యకర్తల జోలికి ఈరోజు ఎవరైతే వస్తున్నారో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడని తిరుపతి రెడ్డి అండదండలు చూసుకొని పలు గ్రామాల్లో మీరు దాడులకు దిగుతూ ఉన్నారు. ఇది మంచి సంస్కృతి కాదు, మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రాబోతూ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే కనుక మీకు సరైన రీతిలో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.